హలో అండి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. నేను కళ్యాణి. వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ సీజన్ కోసం, రైనీ సీజన్ కోసం, తర్వాత వింటర్ సీజన్ కోసం ఎలాంటి సీడ్స్ మనం పెట్టుకోవచ్చు అని ఆలోచిస్తూ సీడ్స్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. ఏ సీజన్లో ఏ సీడ్స్ అయితే మనం ఎప్పుడు పెట్టుకోవాలనేది దాని ప్రకారం నేనైతే సీడ్స్ పెట్టుకోదలుచుకున్నాను. ఈరోజు కొన్ని సీడ్స్ ఇప్పుడు ఇప్పుడు రాబోయే సీజన్ కోసం పెట్టుకోదలిచాను. వాటిని కూడా మీకు చూపిస్తాను. ఇలా ఉగావోలో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అనమాట. ఇందులో ఏమేమి సీడ్స్ అయితే ఇచ్చారనేది మీకు చూపిస్తాను. ఇవి చూస్తున్నారా, చాలా పెద్ద పెద్ద వంకాయలు. ఈ వంకాయ వెరైటీని ఏమంటారు? మా ప్రాంతంలో అయితే ఇవి దొరకవు. హైదరాబాద్ నుంచి అయితే ఇవి తెప్పించుకున్నాను. వీటిని వండుకోవడంతో పాటు వీటిని సీడ్స్ కొన్ని కలెక్ట్ చేసుకొని నా గార్డెన్లో అయితే పెట్టుకోదలిచాను. వీటితో అసలు ఎలాంటి రెసిపీస్ అయితే చేసుకోవచ్చు, మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇందులో ఎలాంటి సీడ్స్ ఇచ్చారనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఏ సీజన్లో ఏవైతే పెట్టుకోవచ్చు, ఇప్పుడే పెట్టుకోవచ్చు, తర్వాత ఏవి పెట్టుకోవచ్చు, అలాగే ఏవైతే నారు పెట్టుకొని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, లేదా ఏవి డైరెక్ట్గా పెట్టుకోవచ్చు అనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే సీడ్స్ బాగా జర్మినేట్ అవ్వడానికి గ్రోయింగ్ టిప్స్ తెలుసుకోవచ్చు. అలాగే ప్లాంట్ బాగా గ్రోత్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ అనే వాటి గురించి కూడా కొన్ని బ్రీఫ్గా తెలుసుకుందాం. మనం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవి సీడ్స్ జర్మినేషన్ అయిన తర్వాత ఎలా వచ్చాయి అనేది మీకు అప్డేట్ అయితే ఇస్తాను. గార్డెన్లో త్రూ అవుట్ ద ఇయర్ కాసేటువంటి వెజిటబుల్స్ అయితే ఉంటాయి, ఎప్పుడు కాసేవన్నమాట. వాటిల్లో ఏ వెరైటీస్ ఇచ్చాడంటే బ్రింజాలు బ్లాక్ అయితే ఇచ్చారు, అలాగే గ్రీన్ కూడా ఇచ్చారు, ఇంకా బ్రింజాలు పర్పుల్ ఇచ్చారు, తర్వాత చిల్లీ అండి, పచ్చిమిర్చి అయితే ఇచ్చారు, ఇంకా టొమాటో సీడ్స్. టొమాటో కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మరీ సమ్మర్లో అయితే రావు, కానీ మిగతా సీజన్స్లో టొమాటో అయితే వేసుకోవచ్చు. ఇంకా లేడీస్ ఫింగర్ కూడా ఇచ్చారండి. ఇవి కూడా దాదాపు మనకి అన్ని కాలాల్లో అయితే మనం వేసుకోవచ్చు. వీటిలో కొన్ని ఈరోజు మీకు సీడ్స్ పెట్టి అయితే చూపిస్తాను. ఈ వంకాయ కానీ, బెండకాయ కానీ, టమాటా కానీ, మిర్చి కానీ ఇవి ఎప్పుడూ కాస్తూ ఉంటాయి కదా. అయితే వీటిని మనం నారు పోసుకొని తర్వాత మనకు కావాల్సినటువంటి కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. వంకాయ మొక్కలు 10 నుంచి 15 రోజులు పట్టచ్చు, వెరైటీని బట్టి ఉంటుంది. మనం సీడ్స్ తెప్పించుకునేటప్పుడు సీడ్స్ అనేవి ఎక్స్పైర్ అయిపోకూడదు, ఆ డేట్ అది మాత్రం చూసుకోవాలి. బాగా పాతవైతే జర్మినేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్రెష్గా ఉండే సీడ్స్ అయితే త్వరగా జర్మినేట్ అవుతాయి. పచ్చిమిర్చి అనుకోండి, చలికాలంలో చాలా బాగా వస్తుంది. వంకాయలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మరీ ఎండాకాలంలో అయితే కొంచెం క్రాప్ అనేది తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మొక్క బుషీగా పెరగాలంటే పించింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఆ టిప్స్ని కట్ చేస్తూ ఉంటే మొక్క బుషీగా పెరుగుతుంది. దాంతోపాటు మంచి ఫర్టిలైజర్స్ ఇస్తూ, అలాగే అవసరమైనప్పుడు పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటే మంచి ఈల్డ్ అయితే మనం తీసుకోవచ్చు. బీట్రూట్ ఇచ్చారు, అలాగే రాడిష్ ముల్లంగి ఇచ్చారు, ఇంకా నూలుకోలు ఇచ్చారు, టర్నిప్ ఇచ్చారు, తర్వాత ఆనియన్ అండి, రెడ్ ఆనియన్ సీడ్స్ అయితే ఇచ్చారు. నేనైతే ఎప్పుడు పెట్టలేదు, ట్రై చేద్దాం. క్యారెట్ ఇచ్చారు, కానీ క్యారెట్ ఇప్పుడైతే పెట్టకూడదండి, చలికాలంలో అయితే చాలా బాగా వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఆ టైంలో పెట్టుకుంటే బాగా వస్తుంది. ఆగస్ట్ తర్వాత పెట్టుకోవచ్చు ఇది. తర్వాత క్యాబేజీ, ఇంకా కాలీఫ్లవర్ ఇచ్చారు, బ్రకోలీ ఇచ్చారు, తర్వాత గ్రీన్ క్యాప్సికమ్ ఇచ్చారు. క్యాప్సికమ్ అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చండి సీడ్స్. ఈ సీడ్స్ పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మన ఇంట్లో క్యాప్సికమ్ ఉన్నప్పుడు ఆ సీడ్స్ని కూడా డైరెక్ట్గా పెట్టుకున్నా సరే జర్మినేషన్ అనేది ఉంటుంది. కాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ ఈ జూన్ జూలై నెలలో మనం సీడ్స్ పెట్టుకొని అవి జర్మినేషన్ అయిన తర్వాత వాటిని వేరే కంటైనర్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకొని మనం ఆ సీజన్కి వాటి క్రాప్ అయితే తీసుకోవడానికి బాగుంటుంది. పెట్టుకుంటాం కదా, అందులో బాటిల్ గార్డ్ ఇచ్చాడు, సొరకాయ లేదా ఆనపకాయ, స్పాంజ్ గార్డ్ నేతి బీర, రెడ్ గార్డ్ బీరకాయ, ఇంకా బిటర్ గార్డ్ కాకరకాయ, స్నేక్ గార్డ్ పొట్లకాయ, తర్వాత కుకుంబర్ ఇచ్చారు, కీరదోస, తర్వాత పంకిన్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఇందులో పెట్టుకోవాల్సినవి ఏంటంటే సొరకాయ పెట్టుకోవచ్చు, పొట్లకాయ పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకా నేతి బీరకాయ కూడా పెట్టుకోవచ్చు, కాకరకాయ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో నాకు ఇప్పుడు ఎన్ని వీలైతే అవి అయితే నేను పెట్టుకుంటాను. పాదులు పెంచుకోవడానికి కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. పాదులు పెట్టుకునేటప్పుడు లోతైన కంటైనరు, కొంచెం వెడల్పుగా ఉండే కంటైనర్ తీసుకుంటే పాదులు అనేవి బాగా వస్తాయి. అయితే బీరపాదులు అనుకోండి, కొంచెం 1 మీటరు 2 మీటర్లు రాగానే పిందులు అనేవి స్టార్ట్ అయిపోతుంటాయి. మొదట్లో వచ్చిన పిందులు తుంపేసుకొని కొంచెం పాదు అనేది బాగా గ్రో అయిన తర్వాత కనుక అప్పుడు పిందెల్ని పాలినేషన్ అనేది చేస్తూ ఉంటే మంచి ఇల్లు, మొక్క బాగా ఎదుగుతుంది కాబట్టి మంచి ఇల్లు తీసుకోవచ్చు. అవసరమైనటువంటి పోషకాలను అయితే ఇస్తూ ఉండాలి. ఇక్కడ ఇంకా కొన్ని ప్యాకెట్స్ అయితే చూశాను. ఇందులో ఆకుకూరలు, తర్వాత బీన్స్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కొత్తిమీర సీడ్స్ అయితే ఇచ్చారు, రెడ్ అమరాంతస్, ఎర్ర తోటకూర, ఇంకా స్పినాచ్, పాలకూర, అలాగే మెంతికూర. వర్షాకాలంలో ఆకుకూరలు అయితే వర్షం పడుతుంది కాబట్టి గ్రోత్ అయితే బాగుంటుంది.
కాకపోతే పురుగులు కూడా అలాగే దాడి చేసేస్తాయి. అందువల్ల ఏంటంటే ఆకుకూరలు వేసుకున్నప్పుడు పడిపోకుండా కేర్ తీసుకోవాలి. కొంచెం వర్షం మరీ ఎక్కువ పడని ప్లేస్‌లో పెట్టుకోవాలి. అలాగే ఫ్రెష్‌గా ఉన్నప్పుడే ఆకుకూరల్ని కోసేసుకుంటూ ఉంటే ఆ పురుగులకు ఆహారం అవ్వకుండా మన ఆహారంగా మనం తీసుకోవడానికైతే ఉంటుంది. తోటకూర లాంటివి పెట్టుకోవచ్చు. అలాగే పాలకూర కూడా పెట్టుకోవచ్చు. ఇంకోటేంటంటే ఈ వర్షాకాలంలో చాలా మంచి టిప్ అయితే ఏంటంటే, ఈ ఆకుకూరలు బాగా పెంచుకోవాలంటే ఒక కంటైనర్‌లో ఆకుకూరల్ని వేసుకొని, దానిపైన వైట్ కలర్ నెట్స్ అవి ఉంటాయి. చుట్టూ అంటే వాటికి గాలి, వెలుతురు అన్నీ వెళ్తుంటుంది. వాటర్ కూడా పడుతుంది. కానీ పురుగులు రాకుండా ఉండడం కోసం చుట్టూ నెట్ కట్టేసి దానికి అరేంజ్‌మెంట్ అనేది చేసుకుంటారు. అప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. పురుగులు తినకుండా గ్రోత్ అనేది బావుంటుంది. ఎవరికైనా అవకాశం ఉంటే అలా ట్రై చేయొచ్చు. ఉగావు దగ్గర మేము తెప్పించుకున్నటువంటి ఈ సీడ్స్ అయితే దాదాపు 35 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎలాంటి సీడ్స్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారు. కొన్ని టిప్స్ కూడా ఇక్కడైతే ఇచ్చారనమాట. ఎప్పుడైనా సీడ్స్ పెట్టుకునేటప్పుడు ఒకవేళ మీకు అవకాశం ఉంటే దాన్ని ఫంగిసైడ్‌లో శుద్ధి చేసి పెట్టుకోండి. అలాగే సీడ్ పెట్టుకునేటప్పుడు దానికి డబుల్ ద సైజ్ దాన్ని మట్టిని తవ్వి దాంట్లో సీడ్ పెట్టుకోవడం వల్ల జర్మినేషన్ అనేది బాగుంటుంది. ఈ సీడ్స్ జర్మినేషన్ అయిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది అస్సలు ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను తెప్పించుకున్నాను కాబట్టి అవి మీకు వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. సీడ్స్ పెట్టుకోవడానికి సీడ్లింగ్ ట్రేస్ ఉంటాయి, లేదా చిన్న చిన్న కంటైనర్స్లో పెట్టుకోవాలి. కోకోపీట్ సాయిల్ మిక్స్ చేసుకుని బాగా కొంచెం లూజ్గా కలుపుకొని అప్పుడు సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు. తర్వాత వేరే కంటైనర్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఆకుకూరలు లాంటివి అయితే డైరెక్ట్గా కంటైనర్స్లోనే సాయిల్ లూజ్గా కలుపుకొని కంపోస్ట్ లాంటిది కూడా కలుపుకొని అప్పుడు కొంచెం వేపపిండి కలుపుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మీకు నేను 3 వెరైటీస్ అయితే వేసి చూపిస్తున్నాను. ఈ వెరైటీ అయితే నా దగ్గర లేదు. బ్రింజాల్ పర్పుల్ కటేరి అనమాట. ఈ చారలు ఉండేవి అనుకుంటాను. దాదాపు ఒక 10-12 సీడ్స్ అయితే ఉన్నాయి. టొమాటో కూడా వేద్దాం అనుకుంటున్నాను. టొమాటో ప్లాంట్స్ అయితే ప్రస్తుతం నా దగ్గర లేవు. ఈ టొమాటో కూడా వేస్తున్నాను. సీడ్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఎప్సమ్ సాల్ట్ వాటర్ వేసుకుంటే మంచిది. సీడ్స్ హ్యాపీగా మీ గార్డెన్ లో మంచి మొక్కలను పెంచుకోండి, ఆనందంగా ఉండండి. చూసారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.